భగవంతుడు ఇంకొకటి కూడా చెప్తున్నాడు, నీకు నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఎంతవరకు వికసించావు. ప్రకృతిలో ఈ త్రిగుణాలన్నిటితోటి నువ్వు ఉన్నావు. నీ లోపల ఉన్న త్రిగుణాలని నువ్వు ఏ విధంగా ఉపయోగపెట్టుకుంటున్నావు? నువ్వు మొగ్గవా, లేదా వికసించిన పువ్వువా, లేదంటే ఇప్పుడే వికసిస్తున్న పువ్వువా అని చెప్పి ఒక్కసారి మన దొడ్లో పూస్తున్న పూల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి పువ్వుని అడగండి. ఆ పువ్వు దగ్గరికి వెళ్ళి, నిన్న మొగ్గగా ఉన్నావు కదే, ఇవాళ ఎంత చక్కగా వికసించావు, ఎంత అందంగా కనిపిస్తున్నావు, నీ తాపత్రయము భగవంతుణ్ణి చేరటానికే కదా, నీ ఆయుష్ చాలా తక్కువ, అయినా ఎంత అందంగా నువ్వు భగవంతుడి దగ్గరికి చేరాలనుకున్నావు అని పువ్వును మనం ప్రశ్నిస్తే, పువ్వు తన పక్కన ఇప్పుడిప్పుడే వేస్తున్న మొగ్గలని తాకుతుంది గాలికి వెళ్ళి. మన చూపు ఎటుకెళ్తుంది? అటు పక్కనున్న ఇప్పుడు సగం వరకు విచ్చి ఉన్న మొగ్గలు. అవి విచ్చుతయ్యో, అన్ని విచ్చుతయ్యని రూలేం లేదే. అవి విచ్చుతయ్యా, విచ్చలేదు, పనికిరావు కదా. భగవంతుడి దగ్గర పెట్టడానికి మొగ్గలేం పనికిరావు కదా. పువ్వుగా మారితేనే కదా భగవంతుడి దగ్గరికి పెట్టడానికి పనికొచ్చేది. అవును కదూ. మనం ఇప్పుడిప్పుడే మొగ్గ వేస్తున్న మొగ్గలు కొయ్యకూడదు, ఎందుకంటే పనికిరావు కదా. సగం ఇచ్చి సగం ఇచ్చకుండా ఉన్న పువ్వులు పనికిరావు. భగవంతుడికి పెట్టం కదా, అవి పనికిరావు కదా. బాగా ఇవాళ ఇంకొక గంటలో ఇచ్చుతూ ఉన్నదాన్ని కూడా మనం నీళ్లల్లో వేసి దానికి మళ్ళీ ప్రాణం పోసి ఇంకా ఇచ్చటానికి ప్రాక్టీస్నిచ్చి ఇచ్చిన తర్వాత బాగుంది అని అప్పుడు భగవంతునికి చేరుతుంది ఆ పువ్వు. అందుట్లో కొన్ని మొగ్గలు రాలిపోతూ ఉంటాయి. ఎందుకని? అది వికసించే అంత గుణాలు దాంట్లో ఇంకా రాల. అందుకని పుడుతూనే ఉంటుంది, గుణాలను తెచ్చుకోదు, రాలిపోతూనే ఉంటుంది. మళ్ళీ పుడుతుంది, మళ్ళీ గుణాలను తెచ్చుకోదు, మళ్ళీ రాలుతూనే ఉంటుంది. అట్లాగా అది పువ్వుగా మారేంత వరకు కూడా ఆ చెట్టు నుంచి మొగ్గగా వస్తూనే ఉంటుంది, రాలుతూనే ఉంటుంది. అదే కనుక జ్ఞానము, ఆనందము, భగవంతుడి యొక్క ధ్యాస, ఆధ్యాత్మికము, భగవంతుణ్ణి చేరాలనే తపన ఆ మొగ్గకి ఉన్నదనుకోండి, ఇవన్నీ గుణాలనుకోండి, ఆ గుణాలు ఆ మొగ్గలో ఉన్నది అందుకుందాం. అప్పుడు ఆ మొగ్గ వికసించడానికి స్ట్రాంగ్ గా అవుతుంది. దాన్ని బలము అంటాం కదా. ఆ బలము అనే ఆధ్యాత్మికాన్ని ఆ పువ్వు పెంచుకుందనుకోండి, వికసిస్తుంది. వికసించినప్పుడు భగవంతుణ్ణి చేరుతుంది. అలాగే మానవుడు కూడా ఈ మొగ్గలాగానే నువ్వు ఈ గుణాలను ఎంతవరకు నువ్వు అనుభవిస్తున్నావు, నీ గుణాలు నువ్వు ఎంతవరకు అవలంబిస్తున్నావు, ఎంతవరకు అవసర పెట్టుకుంటున్నావు, నీ గుణాలని, నీ బుద్ధిని, నీ ఆలోచనని, నీ మనస్సుని నువ్వెంతవరకు వికసింపజేసుకుంటున్నావు. నువ్వు ప్రకృతిలో పడిపోయి ఆ మోహానికి వెళ్ళిపోయి మోహింపబడిన ప్రతి వస్తువుని కోరుకుంటూ ఉంటే ఇట్లా రాలిపోవాల్సిందే కదా. నువ్వు ఎవరికి ఉపయోగపడ్డావు? ఎవరికి నీకోసం నువ్వు బ్రతికావు అంతే. నీ శరీరం ఇచ్చింది సేవ కోసం, నీ వాక్కునిచ్చింది మంత్రం కోసం, నీ సంపదనిచ్చింది దానం కోసం, నీకు మనస్సునిచ్చింది అందరినీ ప్రేమించటం కోసం, నీకు కాళ్ళనిచ్చింది నాకు ప్రదక్షిణ చేయటం కోసం, నీకు చేతులిచ్చింది నన్ను పూజించటం కోసం, నీకు కళ్ళునిచ్చింది నన్ను చూసి నువ్వు తరించటం కోసం, నీకు చెవులనిచ్చింది నా మంత్రాన్ని, నా యొక్క ఆధ్యాత్మికాన్ని, నేను చెప్పిన విషయాలను నువ్వు తెలుసుకుని నువ్వు నా దగ్గరికి రావటానికి నీకు చెవులనిచ్చాను. ఇట్లాగా నువ్వు ఇవన్నీ వినటానికి నీకు ప్రాణం కావాలి కాబట్టి గాలి పీల్చుకోవటానికి ముక్కునిచ్చాను. నీ ప్రాణశక్తిని పెంచుకొని నువ్వు ఏదైతే తెలుసుకున్నావో నా గురించి ప్రచారం చేయటానికి నీకు నోటినిచ్చాను. ఈ నోరు, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరింద్రియాలు ఇవన్నీ పనిచేయటానికి ఆహారాన్ని ఇచ్చాను. ఆ ఆహారంతో నువ్వు ఏం చేస్తున్నావు అనేది నీ చేతుల్లోనే పెట్టాను. నువ్వు పువ్వులాగా వికసిస్తావా, లేక మొగ్గలాగా రాలిపోతావా? అందరికీ ఒకే గుణాలను ఇస్తున్నా, అందరికీ ఒకే ప్రాణాన్ని పెడుతున్నా, అందరికీ ఒకే రకమైన స్పర్శనిస్తున్నా, అందరికీ కూడా ఒకే రకమైన ఆకారాన్ని ఇస్తున్నాను. ఆకారము అంటే అవయవాలు, అందరికీ ఒకే రకమైన అవయవాలు ఇస్తున్నా. అది మీ కర్మలు, మీ ఆలోచనలు, మీ చేష్టల వల్ల మీరు పువ్వులాగా వికసిస్తారు, మొగ్గలాగా రాలిపోతారు. అది మీ ఇష్టం, మీ చేతుల్లోనే ఉంది. అన్నీ నేను చెప్తున్నా. పువ్వు దగ్గరికి వెళ్ళి వికసించ
వికసించే పువ్వుని పువ్వును వికసించు అని చెప్పక్కర్లా. దాని గుణమే వికసించే గుణమే దాంది. మనకెవరు చెప్పాలి భగవంతుణ్ణి చేరాలి అని? మనకి మనమే చెప్పాలి. ఎందుకని చెప్పాలి? మానవ జన్మ వచ్చిందే భగవంతుణ్ణి చేరటానికి. అది ఎవరు చెప్తారు అంటే నీలో ఉన్న ప్రవర్తన, నీకున్న ఆలోచన నీకు తెలుస్తుంది. ఏది తప్పు, ఏది ఒప్పు, నేను ఎటువంటి గుణాలను పెంచుకోవాలి, ఆ గుణాలను వల్ల నాకు ఎటువంటి కర్మలు వస్తాయి, ఈ కర్మ రాహిత్యం కోసం నేను మళ్ళీ ఏం చెయ్యాలి అనేది ఆలోచన శక్తితోటి మానవుడు అవలంబించాలి. ఇదే అర్జున ప్రతి జీవుడు కూడా అనేక కోట్ల మంది మనుష్యులను ఎందుకు ఉద్ధరించలేదు అని చెప్పావు కదూ. ప్రతి ఒక్క మనిషిని కూడా నిన్ను నువ్వు ఉద్ధరించుకొని దానికి అనుసరించటానికి నేను నీకు తోడ్పడతాను, నీకు సహాయపడతాను అని ప్రతి జీవుడికి చెప్పే పంపుతున్నానయ్యా. పుట్టిన దగ్గర నుంచి కూడా ఏది తప్పు, ఏది ఒప్పు అని వాళ్ళకి తెలియపరుస్తూనే ఉన్నానయ్యా. నీకు తెలియని, నీకు వద్దు, నీకు అవసరం లేని, నీకు నీ అనుభవంలో లేనిది, నీ జీవితంలో లేని వస్తువు కోసం నువ్వు ప్రాకులాడినప్పుడల్లా అది నీది కాదు అని నిన్ను పడేస్తూనే ఉన్నానయ్యా. పడినప్పుడల్లా కూడా లేచి ఆ నీది కాని దాని కోసం వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, బంధం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఏదైనా సరే ఈ ప్రకృతిలో ఏదైతే నీ కర్మ ఫలితానికి ఏదైతే లేదో అది నీకు తెలియక అది పొందాలి అని నువ్వెంతైతే ప్రాకులాడుతున్నప్పటికీ కూడా అది నీది కాదురా, నువ్వు వదిలేయిరా, అది నీకు వద్దురా, అది నీ కర్మలో ఉంటే నేనే ఇస్తానురా అని అనేక మార్లు చెప్పాను. కానీ నువ్వు వినిపించుకోలా. ఎందుకని? ఈ ప్రకృతికి మోహితుడు అయిపోయావు. ఈ ప్రకృతిలో ఉన్న ఆ రంగుల ప్రపంచాన్ని చూసి అబ్బా ఎంత బాగుంది, పక్కింటోళ్ళు ఫ్లైట్ లో తిరిగారండి, కనీసం నేను బస్సులో కూడా తిరగలేకపోతున్నాను అని అనుకుంటూ వాళ్ళ యొక్క అనుభవాలని నాకు రాలేదేంట్రా అని ఈ ప్రకృతిలో ఉన్న రంగులను చూసి అయ్యో నాకు లేదే అని భ్రమలో ఉండి ఆ దానికోసం ప్రాకులాడి రాలిపోతూ ఉన్నావు. మళ్ళీ ఏదైతే పొందాలి అనుకొని ఈ జన్మలో నువ్వు ప్రాకులాడావో అది పొందటానికి మళ్ళీ ఇదే ప్రాణాన్ని, ఇదే అవయవాలు, ఇదే శరీరము, ఇదే తాపత్రయం, ఇదే పరుగులాట, ఇదే రాలిపోవటం. భగవంతుడు అదే చెప్తున్నాడు. నిన్ను నువ్వు తెలుసుకోనంత కాలం నువ్వు ఇట్లాగా చస్తూ బ్రతుకుతూ ఉండాల్సిందే. కోపాన్ని, క్రోధాన్ని, అనుభవాన్ని, దుఃఖాన్ని ఎప్పుడైతే అసలు నా దరికి అసలు నాకు దుఃఖం అనేది అసలు అంటే ఏంటండి? అసలు భయం అంటే ఏంటండి? దుఃఖం అంటే ఏంటండి? ఏడుపు అంటే ఏంటండి? కోల్పోవటం అంటే ఏంటండి? అసలు నాకు లేని ప్రేమ, అయ్యో ప్రేమ లేదే అసలు ఎవరి ప్రేమ నీకు కావాలండి? నిన్ను నువ్వు ప్రేమించుకున్నావా ఎప్పుడన్నా? నిన్ను నువ్వు ప్రేమించుకుంటే సమస్తాన్ని నువ్వు ప్రేమించుకున్నట్లే. ఎందుకంటే నువ్వు అనేది వేరు, నీ శరీరము అనేది వేరు. నిన్ను నువ్వు ప్రేమించుకోవటం అంటే ఈ శరీరంతో నీలో ఉన్న నీ పరమాత్ముని నువ్వు ప్రేమించటం. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావంటే అప్పుడే నీకు తెలిసిపోతుంది ప్రతి జీవుల్లో కూడా ఇదే ఆత్మ ఉంది, ఇదే చైతన్యం ఉంది అనేది నీకు ఎప్పుడో తెలుస్తుంది. ఆ తెలుసుకున్న దాన్ని ఇంకా నీకు దుఃఖం ఎక్కడ వస్తుంది? ఎప్పుడైతే నీలో ఉన్న పరమాత్ముడు ప్రతి ఒక్కళ్ళలో ఉన్నాడని తెలిసినప్పుడు నీవు అనుభవిస్తున్న దుఃఖము ఇంకొకళ్ళకి ఇవ్వటానికి అక్కడ కాన్సెప్టే లేదు. అంటే నువ్వు ఇంకా దుఃఖింపజేస్తున్నావు, దుఃఖపడుతున్నావు అంటే నీ యొక్క జన్మ ఇంకా పరిపక్వతకి రాలేదు అని అర్థం. ఎప్పుడైతే ఏడ్పులు, పెడబొబ్బులు ఇవన్నీ కూడా మన దాకా వచ్చి వీడన్నాడు, వాడన్నాడు, వాడట్లా చేశాడు, వీడెట్లా చేశాడు, వీడెందుకు చేయలేదు, వాడెందుకు ఇవ్వలేదు, నేను ఇచ్చాను కదా, వాళ్ళు ఇవ్వలేదు కదా, నేను ఇట్లా చేశాను కదా, వాళ్ళు చేయలేదు, ఇవన్నీ కూడా ఇంకా కర్మలను వదిలిపెట్టలేదని, ఆధ్యాత్మిక మనస్సుని ఎదగలేదని అర్థము. ఇంకా వికసించలేదు. భగవంతుణ్ణి చేరటానికి మొగ్గగానే ఉన్నది. ఆ మొగ్గ సగంలోనే ఆగిపోతుంది. ఇంకా నువ్వు ప్రయత్నపూర్వకంగా పురుషార్థాన్ని చెయ్యాలి. నీ పురుషార్థంతో నువ్వు యొక్క ప్రకృతి నుంచి నువ్వు విడబడిపోవాలి అని. చూడండి, ఒక పువ్వు తొడిమి నుంచి, ఒక పండు తొడిమ నుంచి రాలిపోయి భూమికి చేరుతుంది. తొడిమ అట్లాగే ఉంటుంది, ఆ పండు రాలిపోతుంది కదా. అలాగే వికసించిన పండు
తొడుమ నుంచి రాలి భూమిలోకి చేరాలి. ఈ తొడుమ అనేది కర్మలు, బంధాలు, బాంధవ్యాలు, ఇవన్నీ కర్మ ఫలితాలు అని అనుకుంటే అక్కడ దాంట్లోనే ఉండి ఈ కర్మ బంధాల్లోనే ఉంటూ 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 పండు పక్వానికి రావాలి. అంటే జన్మ, మానవ జన్మ ఎన్ని దుఃఖాలన్నా రాని, ఎన్ని కష్ట నష్టాలన్నా రాని, దాన్ని ఎదుర్కొని నిలబడి ఈ శరీరాన్ని పూర్తిగా పక్వానికి తెచ్చుకోవాలి. అంటే ఈ జన్మ పరిపక్వతకు రావాలి. ఈ జన్మ అనే పండు నేల రాలిపోవాలి. అంటే పరమాత్ముల్లో చేరిపోవాలి. అప్పుడే ఆ తొడిమనే కర్మబంధాన్ని విడిచిపెట్టేశాం మనం. ఇక మళ్ళీ జన్మ అనేదే ఉండదు కదా అర్జున. ఇట్లాగా ప్రతి ఒక్క జీవుడు కూడా తనకు తానే పరిపక్వతగా ఎందుకు తెచ్చుకోవాలి తప్ప, నేను తొడిమ పట్టుకొని ఉంది కదూ పండుని, ఆ పండు తొడిమను వదలకపోతే ఎప్పుడు రాలిపోతుంది? భగవంతుణ్ణి ఎప్పుడు చేరుతుంది? నువ్వు పట్టుకొని ఉన్నావు, అది నిన్ను పట్టుకొని ఉంది. ఆ తొడిమ అనే కర్మ బంధాన్ని నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడయ్యా నీకు నాలో చేరిపోయే స్థితి వస్తుంది అని చెప్తున్నారు.